హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు షో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నాకెందుకో అంత ఇది వరకు ఉన్నంత హైప్ అయితే రాలేదనిపించింది. షో వచ్చేసి కొంచెం చప్పగా ఏదో తగ్గినట్టుగా అనిపించింది. మీకు అలా అనిపించిందా? సో ఆ ఉత్సాహము, ఆ డాన్స్ షోలు, అది ఎంటర్టైన్మెంట్, ఏదో ఆటలు పెట్టడం అవేం లేదు ఈసారి. సో అంత జోస్ అయితే రాలేదనిపించింది. సో మీకు కూడా అలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో అలాగే ఫస్ట్ ఏవితో ఎంటర్ అయ్యి అలా రావడం అలా కూడా రాలేదు. డైరెక్ట్ వచ్చాక మనిషిని పరిచయం చేశాక అప్పుడు ఏవి వేశారు, అది కూడా నాకు ఎందుకో నచ్చలేదు. అలాగే రణరంగం, చదరంగం ఇవన్నీ అనేసి సో ఇంకా భరణి గారి విషయంలో మళ్ళీ బిగ్ బాస్ ఒప్పుకొని తగ్గేదే లేదని చెప్పేసి ఒప్పుకోవడం అది కూడా కొంచెం ఎక్కడో అనిపించింది. సో మీకు కూడా అట్లా అనిపించిందా? కామెంట్ చేయండి. సో ఇంకా నాకు ఎందుకో చప్పగా అది అంటే ఇంకా సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ విషయంలో కూడా కొంచెం ఏదో చప్పగా సాగినట్టు అనిపించింది. సో మీకు కూడా అలా ఎలా అనిపిస్తుంది అనేది చూడండి. సో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఎందుకంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. నా ఇన్స్టా లింక్ కూడా కింద ఇస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా మోర్ అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. సో వచ్చేసి నాకు ఎందుకో ఎప్పుడు ఉన్నంత క్రేజ్ అనిపించలేదు ఈరోజు షోలో. ఏదో టూ హౌజెస్ అన్నారు, అదే అందులోనే అక్కడొకటి ఇక్కడొకటి. సో ఒకటి కొత్త విషయం ఏంటంటే ఒక ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, అదొకటి బాగా అనిపించింది. ఎందుకో నాకు జోస్ రాలేదు అన్న, ఏదో సాగదీయలేదు, ఫాస్ట్గా అయిపోయింది, తొందరగా కూడా అయిపోయింది. షో 3 hours కూడా రాలేదు, జస్ట్ 2.5 hours అయితే ఫినిష్ చేశారండి. సో ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకు బిగ్ బాస్ థీమ్ ని మార్చుతున్నా అన్నట్టుగా ఇట్లా పెట్టేసుకుంటారు. నాగ్ సార్ వస్తారు, అదిగా మన నాగ్ సార్ ఏంటంటే డబుల్ హౌస్, డబుల్ డోసు, అలాగే బిగ్ బాస్ ని మార్చేస్తా అన్నాను, బిగ్ బాస్ ని కాదు థీమ్ ని మారుస్తున్నా అని చెప్పేస్తాను అనమాట. సో నీకు అక్కడ గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాం, మీ ఊహకు అందండి. ఇదంతా కొంచెం మీకు అంతా అనవసరం, అది జస్ట్ చెప్తున్నా ఫస్ట్గా. కాకపోతే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే అవుట్ హౌస్ అని, మెయిన్ హౌస్ అని ఒకటి ఉంది. మెయిన్ హౌస్ లో అన్ని లగ్జరీస్ ఉంటాయి, ఇక అవుట్ హౌస్ లో లగ్జరీస్ ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఏంటంటే అక్కడ ఈ సెలబ్రిటీస్ కి ఆ హౌస్ అనమాట. సో వీళ్ళకి వచ్చేసి కామనర్స్ కి వచ్చేసి లగ్జరీ హౌస్ వాళ్ళకి. సో లగ్జరీలో వాళ్ళకి అన్ని ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఆడే అగ్ని పరీక్ష ఫేస్ చేసి వెళ్ళారు కాబట్టి. సో వాళ్ళకు అన్ని, ఇంకా వీళ్ళకి ఏంటంటే వీళ్ళే వాళ్ళకి అన్ని పనులు ఇచ్చారు, ఒక్కొక్కటి వస్తూ ఒక్కొక్కటి చేస్తూ. కాకపోతే అందరు చెప్పింది ఏంటంటే 5 కామనర్స్ అని చెప్పారు. సో ఆ అప్డేట్స్ అన్ని చాలా తప్పు అనమాట. 6 members వెళ్ళారు. ఇంకా లాస్ట్ వచ్చేసి మనీష్ వెళ్ళాడు శ్రీముఖి కన్విన్స్ చేసి, కానీ అందరు ఏంటంటే మనీషే ఫస్ట్ వెళ్ళాడు, తర్వాత వచ్చేసి లాస్ట్ కి డీమన్ పవర్ వెళ్ళాడు అని అంత ఈ అప్డేట్స్ అన్ని రాంగ్ అనమాట. సో అది కొంచెం అనిపించింది నాకు. సో ఇంకా మన సెలబ్రిటీస్ వచ్చేసి కొంతమందికి సాడ్ స్టోరీస్ ఉన్నాయి, కొంతమందికి లైక్ ఆశా షైని, ఫ్లోరా షైని అంట, ఆ అమ్మాయిది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అంత మంచి హీరోయిన్, అంత మంచి సెలబ్రిటీ స్టేటస్ లో ఉండి కూడా లవ్ చేసి పెళ్లి చేసుకొని బాధలు పడ్డది అంటే అది చాలా బాధాకరం అనిపించింది. అది కొంచెము. ఇంకొకటి వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఆ క్యాప్టెన్ రూమ్ అనమాట. క్యాప్టెన్ రూమ్ అనేది స్పెషల్ గా చాలా బాగుంది. సో అది ఇంకా అందరూ కొంతమంది కొంతమంది డాన్స్ తో వచ్చారు. సో అది బాగా అనిపించింది. ఫస్ట్ వచ్చేసి మనకి తనుజ వచ్చిందండి. ఈ అమ్మాయి మనకి ముద్దమందారం హీరోయిన్, కొంచెం అమ్మాయికి రాలాగా అనిపిస్తుంది, చూద్దాము. కాకపోతే కొంచెం టాలెంటెడే, బట్ వాళ్ళ నాన్నగారికి తెలియదంట, వాళ్ళ నాన్నకి ఇవన్నీ నచ్చవంటే ఈ సినీ ఫీల్డ్ అంటే. సో అమ్మాయి వచ్చేసింది. అలాగే ఇంకా ఆశా షైని, ఈ అమ్మాయిది కొంచెం బాధ అనిపించింది. సో లక్స్ పాప హీరోయిన్ అనమాట. సో వీళ్ళంతా ఓల్డ్ లాగా అనిపించింది, కానీ కొంచెం తెలుగు మాట్లాడుతున్నారులే. మరి తెలుగు మాట్లాడాలనుకున్నాను కానీ తెలుగు మాట్లాడుతున్నారు. సో అమ్మాయి అది బాధ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు ఫస్ట్ తనుజ వెళ్ళగానే ఆశా షైని వెళ్తుంది. అయితే ఇక్కడ తనుజ కొంచెం టాలెంటెడ్ అనిపించింది, ఎందుకంటే 2 రూమ్లను చూసేసి చెప్పేస్తుంది ఆ అమ్మాయి, ఇది కామనర్స్ కి, ఇది సెలబ్రిటీస్ కి అనుకుంటా, అందుకే 2 houses ఉన్నాయని కొంచెం బాగానే ఆలోచించింది అనిపించింది. ఇంకా తర్వాత ఫస్ట్ కామనర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అని సెలెక్ట్ చేశారు. అంటే నాకు సార్ ఏం చెప్పారంటే కొంతమంది ఓటింగ్ ద్వారా, కొంతమంది ఏమో జడ్జెస్ సెలెక్ట్ చేశారు అన్నట్టుగా చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసి అంటే ఓటింగ్ ద్వారా తీసుకున్నట్టు అనిపించింది. సో పవన్ కళ్యాణ్ అడుగుతారు ఎవరుంటే బాగుంటుంది నీతో పాటు అంటే ప్రియా అని చెప్పేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఏదైనా లవ్ ట్రాక్ అలా ఏమన్నా ఉంటుందా, అదే చూడాలి ఇంకా. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఒక 2 సెలబ్రిటీస్ వెళ్ళగానే ఒక కామనర్ వెళ్తున్నాడు. ఆ కామనర్ వెళ్ళినప్పుడు ఈ డ్యూటీస్ ఇస్తున్నారు అనమాట, డ్యూటీ ఇవ్వు అని చెప్తారు. సో ఆ డ్యూటీ ఏంటంటే
వాష్రూమ్ క్లీన్ చేసేది. సో నాకు వద్దు అని ఫ్లోరా షైన్ అనగానే ఇంకా నాకు వద్దు కాబట్టి మీకే ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు అనమాట ఫ్లోరా షైన్కి. తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్. సో ఈయన కూడా మంచిగా జబర్దస్త్ నుంచి పరిచయం అయ్యాడు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. సో అతను స్టోరీ ఏవితో వచ్చాడు, చాలా బాగా చేశాడు అనిపించింది స్టేజ్ పైన. అవన్నీ చిరంజీవి లాగా లేక విజయ్ దేవరకొండ లాగా ఫన్ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది తనతోని. సో అలా అనమాట. తర్వాత వచ్చేసి సృష్టి వర్మ వచ్చింది. ఆ అమ్మాయి తెలుసు కదా, మన డాన్స్ చేసుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి కూడా, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారంటే బయట అంత పెద్ద జానీ మాస్టర్ పైన కేసు వేసింది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా తనకి ఏది అనిపిస్తే అది, తనకి ఏది ఉంటే అది ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తుంది అనిపించింది. సో అట్లా ఆ అమ్మాయిని అయితే తీసుకురావడం జరిగింది. డేర్గా ఉంటుందని చెప్పేసి ఇంకా చూద్దాం ముందు ఆ అమ్మాయి ఎలా ఆడుతుందో. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అండి. తర్వాత వచ్చేసి బిందు జ్యూరీ మెంబర్స్, అంటే కొంతమంది ఏమో జడ్జెస్ ద్వారా, కొంతమందినేమో ఓటింగ్ ద్వారా. సో బిందు వచ్చేసి మాస్క్ మ్యాన్ గురించి చెప్తుంది, బాగా అనిపించింది. అబద్ధం చెప్పడు, ఫియర్లెస్గా మాట్లాడతాడు. మాస్క్ వేసుకుంటే అంటే ఇక్కడ మన హరీష్ ఏమంటాడంటే మాస్క్ వేసుకొని కనుక నటిస్తే మాస్క్ తీసే వేటలో నేను ఉంటా అని చెప్తాడు. సూపర్ అనిపించింది, అది బాగా అనిపించింది. అలాగే ఆయనకు కూడా టాస్క్ ఇస్తారు. సో హౌస్ క్లీనింగ్ ఎవరెవరికి ఇస్తావు, సృష్టి వర్మక, ఇమాన్యుయల్ కంటే ఇమాన్యుయల్. సో మొత్తము ఊడవడం అనమాట. తర్వాత వచ్చేసి అయితే ముందు భరణి వస్తాడు, తను ఒక బాక్స్ తీసుకొస్తాడు అనమాట. ఆ బాక్స్ నేను తీసుకెళ్తాను అంటాడు. నా కళ్ళు నా బాడీలో ఏదైతే భాగమో అది. ఇక్కడ నాకు ఎందుకో కొంచెం బిగ్ బాస్ ఇక్కడ కొంచెం అంటే బిగ్ బాస్ ఇలాంటి వాటికి ఒప్పుకోడు అంటాడు, బట్ ఒప్పుకుంటాడు. మళ్ళీ తర్వాత ఒక మెంబర్ తర్వాత బయట కూర్చోబెట్టి మళ్ళీ వెళ్తాడు. ఇక్కడ భరణిది ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే తను తగ్గలేదు అసలు. నేను తీసుకెళ్తా అంటే తీసుకెళ్తాను, అది. ఇంకా ఇక్కడ బిగ్ బాస్ టఫ్గా ఉంటాడంటే అదంతా ఏదో జస్ట్ ఆ ప్రోమో కోసము, ఆ సస్పెన్స్ కోసం అదంతా చేశారనిపించింది. ఇంకా అందులో స్పెషల్ ఏం లేదు. బట్ ఇక్కడ భరణి గారు ఏంటంటే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతానని చాలా గట్టిగా ఉన్నాడు. సో చాలా పుషప్స్ చేస్తాడంట, చాలా బాడీ బిల్డర్ అంట. టాస్క్లకు హెవీ ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, పవన్ డీమాన్కు పోటీగా భరణి ఉంటాడేమో అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి మనకు డీమాన్ పవన్. సో ఈ డీమాన్ అనే పేరు ఎలా పెట్టుకున్నాం అంటే నేను జపనీస్ నావల్స్ చదువుతాను అవి ఇవని చెప్తాడు. ఈ డీమాన్ పవన్ కూడా ఓటింగ్ ద్వారా అనమాట. సో అట్లా. సో నీకెవరు ఈ కామనర్స్లో ఇష్టం అంటే శ్రీజ అంటే ఇష్టం అని చెప్తాడు. సో గిన్నెలు తోమేది ఎవరికి ఇస్తావు అంటే భరణిక, రీతు చౌదరికి అంటే రీతు చౌదరికి ఇక్కడ గిన్నెలు తోమేది. వీళ్ళు వచ్చినప్పుడు అలా ఒక డ్యూటీ అప్ప చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు ఓనర్స్, వాళ్ళు టెనెంట్స్ కాబట్టి అట్లా. నెక్స్ట్ సంజన గాల్రాని, ఈ అమ్మాయి ఏవి కూడా చాలా బాగుంది. ఏదో ఒక కేసులో అరెస్ట్ అయిందంటే చాలా బాధపడుతూ చెప్తుంది. సో నేను చాలా ఫీల్ అయ్యాను దానిలో అన్నట్టుగా చెప్తుంది అనమాట ఆ అమ్మాయి. అది నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. సో నేను ఇంట్లో డ్యూటీస్ అట్లనే. ఈ అమ్మాయి ఏంటంటే కన్నడ బిగ్ బాస్లో కూడా చేసిందంట, కాకపోతే 2 వీక్స్కి ఎలిమినేట్ అయిందంట. తర్వాత హిందీ రియాలిటీ షోస్లో కొన్ని 50 షోస్లో అలా చేసిందంట ఈ అమ్మాయి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది, తెలుగు బాగానే మాట్లాడుతుంది అట్లా. తర్వాత వచ్చేసి నవదీప్ వచ్చేసి శ్రీజాను. ఇది ఇక్కడ శ్రీజాన్ అంటే ఓటింగ్ ఉంది అమ్మాయికి, బట్ నవదీప్ ఏంటంటే ఇక్కడ శ్రీజాన్ తీసుకొచ్చి పెడతాడు. ఎవరైతే నవదీప్ గ్రీన్ ఇస్తాడు, అభిజిత్ అండ్ బిందు రెడ్ ఇస్తారు. గ్రీన్ ఇచ్చినా కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అందరి డ్యూటీ అంటే క్లాత్స్ అంటే దీని ముందు రాము రాథోడ్ వస్తాడు, మన రాను బొంబాయికి రాను. సో ఇక్కడ బట్టలు ఉతికేది వచ్చేసి సంజనాకి రాము రాథోడ్కి ఇస్తే రాము రాథోడ్కి ఇచ్చేస్తుంది. సో మొత్తం బట్టలు ఉతుకుతాడు, అందరి ఉతకాలంట బట్టలు. అది ఎందుకో నాకు నచ్చలేదు, బట్ ఏంటో మరి చూద్దాం. బట్టలు అందరి ఉతకాలన్న డ్యూటీ ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్క కామనర్ వచ్చినప్పుడల్లా ఒక డ్యూటీ ఇస్తున్నారు అనమాట. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి, ఈయన కూడా బాగా వేరే సినిమా అంటే గ్యాప్ వచ్చింది అనుకున్నాం కానీ వేరే మూవీస్లో కూడా చేశాడంట అలా. ఇంకా లాస్ట్ కామనర్ ప్రియా అని చెప్పేసి ప్రియాని పంపించేస్తారు. తర్వాత శ్రీముఖి రిక్వెస్ట్ చేసి మర్యాద మనీష్ని పంపించేస్తుంది ఇక్కడ. అట్లా 3 జడ్జెస్ ద్వారా 3 అన్నట్టుగా అభిజిత్కు నాది ఒకటే అభిప్రాయం అని చెప్పేసి పంపించేస్తుంది. సో ఇంకా లాస్ట్కు ప్రియా వర్క్ ఇవ్వాలి కదా, అలాగే తనుజ, భరణి, సృష్టి, సంజన వీళ్ళంతా మిగులుతారు. సో కుకింగ్ డిపార్ట్మెంట్ అనమాట వీళ్ళంతా. సో ఇంకా సంజన గాలని ఆల్రెడీ కుకింగ్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయికి కుకింగ్ ఇచ్చేసింది. సో ఇట్లా చెప్పాను కదా, మెయిన్ హౌస్ ఒకటి, మెయిన్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అది కామనర్స్కి. అవుట్ హౌస్కి అంత ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు, అది వాళ్ళకి అనమాట, సెలబ్రిటీస్కి. సో ఇక్కడ మీకు హైప్ ఎక్కడ అనిపించింది, ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి.
సో నా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, ఒక 3-4 వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇన్స్టాలో కూడా పెడతాను, షార్ట్స్ పెడతాను, క్విక్ వీడియోస్ కూడా పెడుతూనే ఉంటాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.